జీవితం ఎప్పుడు సూటిగా ఉండదు. కొందరికి అది సులభ మార్గం, మరి కొందరికి అది పోరాటం. కానీ ఆ పోరాటంలో కొందరు మనసులను తాకుతారు. వారి కథలు మనకు ప్రేరణగా మారుతాయి. ఇది ఒక లాంటి మహిళ కథ. సీతా సాహు జాతీయ స్థాయి క్రీడాకారిణి, కానీ జీవితం ఆమెకు ఇచ్చిన పాఠం మాత్రం చాలా కఠినమైనది. సీత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దామోహ్ అనే చిన్న పట్టణంలో పుట్టింది. పేద కుటుంబం, చిన్న ఇల్లు, కానీ పెద్ద కలలు. తండ్రి కూలి, తల్లి గృహిణి. చిన్నప్పటి నుంచే క్రీడలంటే ప్రాణం. ఇతర పిల్లలు బొమ్మలతో ఆడుతుంటే సీత మైదానంలో పరుగులు తీసింది. ఆమె స్కూల్ టీచర్ మొదట గుర్తించాడు ఈ అమ్మాయి భవిష్యత్తు గొప్పది అని. అలా ఆమె అథ్లెటిక్స్లో సాధన మొదలుపెట్టింది. ప్రతి ఉదయం 4 గంటలకు లేచి ప్రాక్టీస్ చేసింది. ప్రాక్టీస్ చేయడానికి షూస్ లేకపోయినా కానీ ఆత్మవిశ్వాసం ఉంది. తల్లితో చెప్పేది ఇలా: ఒకరోజు నేను ఇండియాకు మెడల్ తెస్తా అమ్మా అని. ఆమె కళ్ళల్లో కలలు, కాళ్ళల్లో వేగం, కానీ వెనుక పరిస్థితులు, పేదరికం, ఆకలి, తక్కువ అవకాశం. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. 2011లో జరిగిన జాతీయ క్రీడల్లో ఆమె పాల్గొంది. కఠినమైన పోటీ ఉన్న సీత 2 బ్రాంజ్ మెడల్స్ సాధించింది. ఒక్కసారిగా దేశం ఆమె పేరు గుర్తుపెట్టుకుంది. కుటుంబం ఆనందంతో మునిగిపోయింది. ఆమె కలలు నిజమవుతున్నాయనే అనిపించింది. కానీ ఆ విజయానికి తర్వాత వచ్చిన గౌరవం కాదు, నిర్లక్ష్యం. ప్రభుత్వం హామీలు వచ్చాయి, కానీ సహాయం మాత్రం రాలేదు. ఇంకా ఎవరో చూస్తారు అని ఎదురు చూసింది. రోజులు గడిచాయి, కానీ ఎవరూ తిరిగి చూడలేదు. ఇంట్లో పరిస్థితులు మరింత దిగజారాయి. తండ్రి పని కోల్పోయాడు, తినడానికి కూడా లేకపోయింది. ఒకప్పుడు జాతీయ స్థాయిలో పరిగెత్తిన ఆ అమ్మాయి ఇప్పుడు తన కుటుంబం కోసం వీధిలోకి వచ్చి పానీపూరి అమ్మడం ప్రారంభించింది. జాతీయ క్రీడాకారిణి ఒక కోల్కప్ప స్టాల్ వద్ద కూర్చోవడం ప్రజలు చూస్తూ గుసగుసలు పెట్టారు. కొందరు నవ్వారు, కొందరు దయతో చూశారు. కానీ ఆమె మాత్రం గర్వంగా చెప్పింది, ఇది నా కష్టం, నా పని, నేను సిగ్గుపడను అని. మెడల్ గెలిచిన ఆ చేతులు ఇప్పుడు పానీపూరి పళ్ళెంలో పెట్టాయి. కానీ ఆ చేతుల్లో ఉన్న శక్తి ఆత్మగౌరవం. ఒకరోజు స్థానిక మీడియా ఆమె కథను ప్రచురించింది. ఆ వార్త దేశమంతా వ్యాపించింది. వేలాది మంది ఆమెను ప్రోత్సహించారు. కొందరు ఆర్థికంగా సహాయం చేశారు, ఇంకొందరు ఆమె కథను తమ జీవితంలో ప్రేరణగా తీసుకున్నారు. సీతా సాహు ఆ సహాయంతో తిరిగి నిలబడింది. ఇప్పుడు ఆమె తన పిల్లలను చదివిస్తుంది, ఇంకా గ్రామంలోని పిల్లలకు క్రీడ ప్రాముఖ్యత నేర్పిస్తుంది. ఆమె ఒక్క మాట అందరినీ కదిలించింది: కష్టాలు మనల్ని చిన్నవారిగా చేయవు, వాటిని ఎదుర్కొనే ధైర్యం మనల్ని గొప్పవారిగా చేస్తుంది. ఒకప్పుడు స్టేడియంలో గెలిచిన ఆ అమ్మాయి ఇప్పుడు జీవితం అనే పోరాటంలో కూడా గెలుస్తుంది. సీతా సాహు మనకు నేర్పింది గౌరవం అంటే పెద్ద పేరు కాదు, మన కష్టాన్ని గౌరవంగా చూడడం. ఇదే నిజమైన విజయం. ఆమె కథ మనకు ఒకే విషయం చెప్తుంది: జీవితం ఎప్పుడు సులభం కాదు, కానీ మనం ఆగకపోతే మార్పు తప్పదు. సీతా సాహు లాంటి మహిళలు మన సమాజానికి కాంతి. కష్టాల్లో కూడా గెలవగలమని చూపించే నిదర్శనం. ఈరోజు ఆమె గోల్గప్ప అమ్ముతున్న ఆమె గుండెల్లో ఇంకా జాతీయ పతాకాల మెరుపు ఉంది. మనము ఆ జ్వాల వెలుగును మనలో వెలిగిద్దాం. ఎందుకంటే నిజమైన గెలుపు బయట కాదు, మన లోపలలో మొదలవుతుంది. ఇది సీతా సాహు కథ. ఒక చిన్న అమ్మాయి నుండి యోధురాలుగా మారిన ప్రేరణ గాథ. ఇది ఒక కథ ముగింపు కాదు, ఇంకో స్ఫూర్తికి మొదలు మాత్రమే. మీలో ఉన్న శక్తి, మీలో ఉన్న వాయిస్ ఎప్పుడు మర్చిపోకండి. హర్ హిడెన్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాతో కంటిన్యూ అవ్వండి. మళ్ళీ కలుద్దాం మరో ఇన్స్పిరేషనల్ స్టోరీతో. బై బాయ్.